నేనైతే నాకు పర్సనల్‌గా ఒక వ్యక్తి ఉన్నాడన్న. ఆయన వస్తే ఇంతకుముందు గీట చాలా ట్రై చేసిండు, ఇయ్యలేదు. ఆయనకు ఇవ్వాలి అవకాశము. చాలా మంచి వ్యక్తి. ఆయన గిట యూట్యూబరే. పర్షాన్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇమ్రాన్ అన్న. ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకు ఆయన రావాలనుకుంటున్నా అంటే ఆయన సొబ్కా మాలిక్ ఏకే అని ఆయన స్పష్టంగా గణేషుని నిలబెట్టి ఆయన ఏమన్నా పండుగలు వచ్చినా హిందూ ముస్లిం తేడా లేకుండా, హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఆయన గణేషుని నిలబెడతాడు, బోనాలు చేస్తాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. సొక్కా మాలిక్ ఏకియే, అందరి దేవుళ్ళు ఒక్కడే అంటాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు ఇమ్రాన్ అన్న రావాలని కోరుకుంటున్నా అంటే ఆయన వస్తే గేమ్ మంచిగా ఆడతాడు, కప్పు కొడతాడు. ఈసారి హైదరాబాద్లో కప్పు కొట్టబోతుండు అన్న. నేను ఆయన రావాలని కోరుకుంటున్నా. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, ఎవరంటే బర్రెలక్క ఉన్నారు. ఆమె నిరుద్యోగి, ఆమెకు జాబు రాక ఎంతో నానా అవస్థలు పడ్డది. ఆమె మొన్ననే జైలు పాలు గిట అయ్యింది. సో అట్లాంటి వాళ్ళని తీసుకురండి మీరు, అట్లాంటి వాళ్ళని తీసుకురండి. సీనియర్ యాక్టర్లు, సినిమా వాళ్ళు, మళ్ళీ సీరియల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కాదు మాకు కావాల్సింది. ఇట్లాంటి చిన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే వాళ్ళు మంచిగా ఆడి కప్పు కొడతారు. సో అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని నేను కోరుకుంటున్నా. సో అవకాశం గిట్ట ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన మీ యూట్యూబ్లో మీమర్స్ వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి, ఎవరెవరో ఏమేమో రాస్తున్నారు, వాళ్ళు వస్తుండ్రు వీళ్ళు వస్తుండ్రు అని ఏవేవో రాస్తున్నారు. కానీ ఫైనల్గా ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఇక్కడ. సో చూడాలి ముందు. ఓకే, అంటే టాస్క్లు గేమ్స్ ఇవి రొటీన్ కదా. అవును. సీజన్ 7 అయితే కొంచెం డిఫరెంట్గా ఉల్టా పుల్టా అని ఆలోచించారు. మరి సీజన్ 8 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా అంటే పోయినసారి అయితే సరిగ్గా గేమ్ అస్సలు అర్థం కాలేదు, మొత్తం ఉల్టా పల్టా చేసిండ్రు. ఈసారి అయితే స్పష్టంగా ఆడతారు, కరెక్ట్గా ఉంటుంది గేము. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, మంచిగా మూవ్ అన్ అవుతారు, ఏ గొడవలు లేకుండా అనుకుంటున్నా. గొడవలు ఉండొచ్చు, చిన్న గొడవలు ఉంటే ఎలిమినేట్ అవుతారు, ఇక దానివల్ల ఏం లేదు. కానీ కాకపోతే ఈసారి మంచిగా ఆడతారు. మంచి వాళ్ళని పెట్టండి. మీరు ఇట్లా యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని గిట్ట బరెలక్క ప్లస్ ఇమ్రాన్ అన్న ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. ఇంకా చాలామంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళని పెట్టండి అనుకుంటున్నా. ఈ సినిమా వాళ్ళని మళ్ళా ప్లస్ సీరియల్లో ఉండే వాళ్ళని తేకండి. వాళ్ళు చాలా సినిమాలు తీస్తుండ్రు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళని పెట్టాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ మీద వాళ్ళకి ఎట్లా ఆల్రెడీ ఫేమ్ వచ్చింది కదా, మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి ఎందుకు రాకూడదా వాళ్ళు? అంటే కామన్ పీపుల్ ఎవరైనా రావచ్చు కదా, వాళ్ళు ఎందుకు పర్టికులర్గా? అంటే వాళ్ళకిట కామన్ పీపులే కదన్నా. వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఏం లేవు కదా. వాళ్ళు యూట్యూబ్ రెవెన్యూ వచ్చే దగ్గర వాళ్ళు యూట్యూబ్ రెవెన్యూ ఏదైతే వస్తుందో వాళ్ళ ఇంటి ఖర్చులకి, వాళ్ళ రూమ్ రెంట్లకి గిట్ట సరిపోతలేదు. వాళ్ళు అప్పులు చేసుకొని ఇంకా వాళ్ళు యూట్యూబ్ని రన్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని పెట్టండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్తున్నా. కానీ మీరు కామన్ పీపుల్ అంటే కామన్ పీపుల్ వస్తే వాళ్ళ గిట్ట పని చేస్తున్నారు. నేను అదంటలే, ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. చాలా కష్టపడుతున్నారు కదా, వాళ్ళ గిట్ట కప్పు కొడతారు, వాళ్ళ గిట్ట గెలుస్తారు, వాళ్ళ గిట్ట గేమ్ ఆడతారు, కసిగా గేమ్ ఆడతారు అని చెప్తున్నా. ఉన్న వాళ్ళని పెట్టకండి, వాళ్ళు ఏం ఆడతారని చెప్తున్నా. ఇంకా మరి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అప్డేట్స్ కానీ మీరు చూస్తున్నారు లేటెస్ట్గా? అవును చూస్తున్నా. వాళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు అన్న. మొన్నటిదాకా కుమారి ఆంటీ అన్న. కుమారి ఆంటీ ఎందుకన్నా, దేని గురించి కుమారి ఆంటీ? ఇప్పుడు ఆమె కూడా యూట్యూబ్ వీడి ద్వారానే కదా ఫేమస్ అయింది. మరి అవునన్నా, ఒక యూట్యూబరు ఆమెని ఫేమస్ చేసిండు, ఒక షార్ట్ పెట్టి ఫేమస్ చేసి ఆయన వెళ్ళి అడిగితే అమ్మ నేను గుర్తున్నా అన్న అంటే నువ్వెవరు బాబు అంటున్నారు ఆ యూట్యూబర్ని. ఇంకా ఏమనాలి ఆ కుమారి ఆంటీని, ఏమనాలి అసలు? ఆయన అంత ఫేమ్ చేస్తే నన్ను గుర్తుపట్టినావా అమ్మ అంటే లేదు బాబు ఎవరో అంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఆయన అంత కష్టపడి అంత వీడియో ఆ వైరల్ అయితే ఆమె ఎన్నో ఇప్పుడు సినిమాలు చేస్తుంది ప్లస్ సీరియల్లో చేస్తుంది. అట్లాంటి ఆమెకు ఫుడ్ లైసెన్సే లేదు. ఫుడ్ ఎట్లా అమ్ముతుంది ఆమె, నాకు అర్థం కాదు. ఫుడ్ లైసెన్స్ లేదు, ఇష్టం వచ్చినట్లు ఫుడ్ అమ్ముతుంది. ఆమెకి ఏది లేకుండా ఆమెను ఫేమస్ చేసి సరే అంతవరకు చేసిండ్రు. బిగ్ బాస్లోకి ఆమె ఎందుకు రావాలి? ఆమె ఏం చేసిందని. ఇండస్ట్రీలో చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. యూట్యూబర్లు ఎంతో కష్టపడి మేము పోవాలి, మేము సాధించాలి, సినిమాల కన్నా పోవాలి, లేదంటే బిగ్ బాస్ల కన్నా పోదామని ఎంతో కష్టపడుతుండ్రు. ఇటువంటి వాళ్ళు ఏం కావాలి? ఆమె ఏమీ చేయలేదు. ఆమె ఏమి చేయని దానికి ఆమెని బిగ్ బాస్కి పంపించాలంటారు. ఏ న్యాయం అన్న ఇది అసలు?